యెషయా గ్రంథము 60 అధ్యాయము 1 దేవుడు అంటున్నాడు, లెమ్ము తేజరలము. ఈరోజు మనం మాట్లాడే ఈ ఒకే వర్స్ పైన మనం మాట్లాడబోతున్నాం. కానీ మనం లెగుస్తే, మనం నిలబడితే దేవుడు ఏదల్లా చేస్తాడో ఈ అధ్యాయం అంతా చదువుతూ వచ్చాము. ఈ అధ్యాయం అంతా చదువుతూ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన చేయు కార్యం ఎంత ఘనమైనదో. కానీ ఆయన చేస్తానికి ముందుగా దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. లే, అరైజ్. ఇట్ ఈస్ అ కమాండ్, ఇట్ ఇస్ నాట్ అ చాయిస్. లే, లెమ్ము తేజరలము, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. ద వర్డ్ అరైజ్ ఆల్సో మీన్స్ ప్రిపేర్. మేలుకో అన్నదప్పుడు సిద్ధపడు. లెమ్ము తేజరలము. అరైజ్ ఆల్సో మీన్స్ లే అన్నదప్పుడు సిద్ధపడు. నీ పైన వెలుగు రాబోతుంది, సిద్ధపడు. నా మహిమ నీ పైన రాబోతుంది, సిద్ధపడు. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో సిద్ధపాటు లేదు. ఎంతోమంది జీవితాల్లో సిద్ధపాటు లేదు. దేవుడు చేసే కార్యాలకి సిద్ధపాటు లేదు. దేవుడు ఇవ్వబోయే దీవెనకి సిద్ధపాటు లేదు. దేవుడు అనుగ్రహించబడే ఒక నూతన స్థాయికి సిద్ధపాటు లేదు. దేవుడు వాక్యం యేసుప్రభు అంటాడు, ద ఓల్డ్ వైన్ స్కిన్స్లో న్యూ వైన్ వేయలేము. అలాగ వేస్తే ఏమవుతుందంట, చీలిపోతానంట, పగిలిపోతానంట. నూతనత్వానికి నూతనత్వం ఉండాలి నీలో. నూతన మనసు లేకుండా పాత మనసులో కొత్త క్రియల్ని ఎలాగేస్తావు? నూతన మనసు కలుగుతానే కానీ నూతన క్రియలు నువ్వు తలంచలేవు, నూతన జీవితాన్ని నువ్వు బ్రతకలేవు. క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి అయి ఉన్నారు అన్నప్పుడు చూస్తే యు బికమ్ న్యూ ఇన్ క్రైస్ట్. ఇక్కడ ఎంతమంది నిజంగా క్రీస్తు యేసు రక్తం ద్వారా నూతన పరచబడిన వారు ఇక్కడ ఉన్నారు? చేతులు హల్లెలూయా చెప్తారా? నీ మనసులో నూతన పరచబడ్డాయా? క్రీస్తునందు నూతనత్వం కలిగి ఉన్నారన్నారు. మీ మనసులో నూతన పరచబడి ఉన్నాయా? రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, రోమన్స్ 12:1 చూస్తాం. రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. దేవుని వాక్యం ద్వారా మన మనసుని నూతన పరచుకోవాలంట. దేవుని వాక్యం ద్వారా నూతన పరచుకోవాలి. ఈరోజు ఎంతోమందికి పాత జీవితాన్ని బ్రతుకుతూ నూతన కార్యాలను దేవుని నుంచి కోరుతున్నారు. దేవుడు ఎప్పుడైనా నీలో కార్యం చేయాలంటే మొదట నీ మనసు మారాలని కోరుతాడు. నీ మనసు మార్తంలో దేవుడు ఏదైనా కార్యం జరిగిస్తానికి అవకాశం ఉంది. ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాస్ టు చేంజ్ ఇస్ యువర్ మైండ్. దేవుడు వాక్యం చూసినప్పుడు నీ జీవితంలో ఏ అద్భుతం జరిగించాలన్నా, నీకు రక్షణ అనుగ్రహించబడాలన్నా, నీ పక్షాన దేవుడు ఏదైనా జరిగించాలంటే నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారుతనే కానీ నీ జీవితము, నీ స్థితి, నీ బ్రతుకు మారదు. దేవుడు తన వెలుగుని మన పైన ప్రకాశింపజేస్తానికి ఎంతో ఆశతో ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, లెమ్ము, అరైజ్, which means change your posture, change your situation, learn, prepare. You see, ఈరోజు చాలామంది ప్రిపేర్ అవ్వాలంటే తెలుస్తేనే కదా ప్రిపేర్ అవుతానికి. ఏం చదవాలో తెలియని వాడు చదువుతానికి అవకాశం ఉందా? ఏం చదవాలో తెలియని వాడు ఎగ్జామ్ రాయగలుగుతాడా? ఏం చదవాలో తెలుస్తేనే కదా, ఏ పరీక్ష అని తెలుస్తేనే కదా ఏ బుక్ పట్టుకోవాలని తెలుస్తానికి. ఈరోజు చాలామందికి దే ఆర్ నాట్ నోయింగ్. అందుకని హోషేయ గ్రంథంలో చూస్తాము, 4:6 చూస్తాము. ఇంగ్లీష్లో చూసినప్పుడు చాలా బాగుంటుంది. మై పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. చాలా ఫేమస్ వర్డ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. తెలివి లేక నా ప్రజలు నశించిపోతున్నారు. తెలివి లేక నా ప్రజలు నశించిపోతున్నారు. ఏం చేయాలో తెలియట్లే, ఏం జరిగించాలో తెలియట్లే, ఎలా బ్రతకాలో తెలియట్లే. దేవుడు వాక్యంలో దేవుడు తెలియజేస్తాడు, నీవు నడవలసిన త్రోవని నీకు నేర్పిస్తాను, నీకు తెలియజేస్తాను. నన్ను అడుగు, ఆస్క్, నన్ను అడుగు, నేను తెలియజేస్తాను. నన్ను అడుగు, నేను కనబరుస్తాను. నన్ను అడుగు, నేను జరిగిస్తాను. నన్ను అడుగు, నేను ఇస్తాను. దేవుడు వాక్యంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. యూ హ్యావ్ టు ఆస్క్. టుడే ఐమ్ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ ద నాలెడ్జ్ టు ప్రిపేర్? సిద్ధపడటానికి ఎరిగి ఉన్నారా? ఎరిగి ఉండాలన్నప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో ఎరిగి ఉండాలి అన్నప్పుడు 3 విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలంట. ప్రతి విశ్వాసి 3 విషయాలని ఎరిగి ఉండాలి. ఈరోజు మీ జీవితంలో ఈ 3 ఎరిగి ఉన్నారో చూడండి, దేవుడు తన కార్యాలని మీ జీవితంలో జరిగిస్తానికి. ఏంటి ఆ 3 విషయాలు? 1, నీ దేవుడు ఎవరో ఎరిగి ఉండాలి. నీ దేవుడు ఎవరు ఎరిగి ఉండాలి. ఈరోజు దేవుడిని ఎరుగుతాను ఎలాగా? దేవునితో నడవాలి. దేవునితో నడిచే జీవితాన్ని బట్టి దేవుడు ఎవరో తెలుసుకుంటాం. దేవునితో నడిచేటప్పుడు దేవుని స్వభావం ఏంటో గ్రహిస్తాం. దేవునితో నడిచేటప్పుడు యూ విల్ నో గాడ్ పర్సనల్లీ. బైబిల్లో చూస్తాం, దట్ ఐ మే నో యూ మోర్ అంటాడు పౌలు. నేను అధికంగా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉందయ్యా. ఆ వర్డ్ చూసినప్పుడు హీ వాంట్స్ టు నో హిమ్ డీప్లీ, ఇంటిమేసీ.
ఒక భర్త భార్యని తెలిసిన రీతిగా, భార్య భర్తను తెలుసుకున్న రీతిగా అలాంటి ఇంటిమేసీ తెలుసుకోవాలి, అలాంటి ఇంటిమేసీ కలిగి ఉండాలి. ఇట్ ఈస్ టు నో హిమ్ పర్సనల్లీ. అదే సమయంలో దేవుడు తెలుసుకోవాలంటే దేవుడు వాక్యం చదువుతాం ద్వారాగా దేవుడు ఎవరని తెలుసుకుంటాం. రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ నో హూ గాడ్ ఇస్. దేవుడు ఎవరు, ఆయనకి ఇష్టం ఏంటి, ఆయనకి ఇష్టం లేనిది ఏంటి, ఆయన ఆయాస కలిగించేది ఏంటి, ఆయన బాధ పెట్టేది ఏంటి, ఆయన సంతోషపెట్టేది ఏంటి, ఆయన నీ దగ్గర కోరేది ఏంటి, బైబిల్ చదువుతాలో తెలుసుకుంటాం. దేవుని వాక్యలు చూసినప్పుడు అండి, దానియేలు గ్రంథంలో చూస్తాం, తమ దేవుడిని ఎరిగిన వారు శూర కార్యాలు చేస్తారంట. గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. నీ జీవితంలో దేవుడు ఎవరో తెలిస్తే నువ్వు చేసే కార్యాలు గొప్పది. దేవుడు ఎవరో నీకు తెలియకపోతే నీ జీవితంలో నువ్వు చేయగలిగింది ఏం లేదు. నీ దేవుడిని నువ్వు ఎరగనినప్పుడు నీ భయాలన్నీ నీ మీద ఆధారపడి ఉంటాయి. ఇక మాటలు చెప్పాలంటే నువ్వు చేయగలిగినంతా నీ మీద ఆధారపడి ఉంటాయి. నువ్వు చేయగలిగినంతా లిమిటెడ్ లైఫ్, లిమిటెడ్ హోప్, లిమిటెడ్ విజన్. కానీ నీ దేవుడిని ఎరిగినప్పుడు నువ్వు శూర కార్యాలు చేస్తావు. యూ వుడ్ థింక్ బిగ్, యూ వుడ్ యాక్ట్ బిగ్, యూ వుడ్ ట్రస్ట్ హిమ్ ఇన్ అ గ్రేటర్ లెవెల్. ఆయన ఎవరు అని ఎరిగినప్పుడు, తమ దేవుణ్ణి ఎరిగిన వారు, ఐ వుడ్ రిపీట్ దిస్ యాజ్ మెనీ టైమ్స్ ఇఫ్ నీడెడ్, తమ దేవుడిని ఎరిగిన వారు శూర కార్యాలు చేస్తారు. తమ దేవుడిని ఎరిగిన వారు బలము తెచ్చుకుని, వారు దేవుడిని ఎరిగిన వారు ధైర్యము తెచ్చుకొని, బలము తెచ్చుకొని శూర కార్యాలు చేస్తారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడ్డాడంటే శక్తి అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ అనుగ్రహించినప్పుడు నీకు శక్తి అనుగ్రహించబడిందా, ఆ శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు బలం కలిగిన వాడిగా ఉంటావు. వెన్ దెర్ ఇస్ పవర్ యూ హ్యావ్ స్ట్రెంగ్త్. వెన్ దెర్ ఇస్ పవర్ యు ఆర్ స్ట్రాంగ్. ఈరోజు ఎంతోమందిలో దెర్ ఇస్ నో పవర్, దెర్ ఇస్ నో స్ట్రెంగ్త్. అందుకని లోకపు పోరాటాల్లో అపవాది దాడులు కలిగేటప్పుడు నిరుత్సాహపడిపోతూ, కూలిపోతూ, సోలిపోతూ ఉన్నారు. దేవుని వాక్యలు చూసినప్పుడు చక్కగా గమనించవచ్చు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తుని మృతుల్లోండి లేపిన అదే ఆత్మ, పునరుద్ధానపు శక్తి గురించి మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ, అదే ఆత్మ ఈరోజు మనలో ఉన్నాడంట. మనలో ఉన్నాడంట. యేసు ప్రభు ఒక మాట అంటాడంట, నేను ఈ లోకంలో ఉన్నంత వరకు నేను లోకానికి వెలుగే ఉన్నాను. కానీ అదే సమయంలో అంటాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, ఈ లోకానికి వెలుగే ఉన్నారు. ఈరోజు నీలో సిద్ధపాటు లేనిది దేవుడి ఆయన వెలుగు నీలో ఇవ్వలేడు. మరలా చెప్తున్నాను, నీలో సిద్ధపాటు అనేటప్పుడు మొదటిగా నీ దేవుడు ఎవరు తెలుసుకుని ఉండాలి. నీ దేవుడు ఎవరు తెలిసినప్పుడు నువ్వు సూరకాలు చేస్తావు. రెండోది, నీ దేవుడిని ఎరిగిన నువ్వెవరో తెలుసుకోవాలి. యు నో గాడ్, ఇట్స్ గుడ్. డూ యు నో యువర్ సెల్ఫ్? నువ్వెవరో ఎరుగున్నావా? ఎంతమంది చెప్పగలుగుతారు, నేను ఎవరినో నాకు తెలుసు, నాలో నా తలాంతులు ఏంటో నాకు తెలుసు, నా టెంపర్ ఏంటో నాకు తెలుసు, నా మైండ్ సెట్ ఏంటో నాకు తెలుసు, నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు అన్నవారు చేతులు ఎత్తండి చూద్దాం. దెర్ ఆర్ వెరీ ఫ్యూ. దేవుని వాక్యలో చూసినప్పుడు తెలియజేయబడుతుంది, ఒక వ్యక్తి తను ఎవరు గ్రహిస్తేనే కానీ దేవుడు తనలో పెట్టిన కార్యాలని తను గ్రహించలేడు. దేవుడు తనకి ఇచ్చే అసైన్మెంట్ని తను గ్రహించలేడు. యు గాట్ టు డిస్కవర్ హూ యు ఆర్. నీవు ఎవరివి? ఈరోజు మనుషుడు ఎలాగైపోయాడంటే ఎప్పుడు చూసినా ఇంకోడిని చూస్తున్నాడు, ఇంకోటి గురించి బాగా తెలుసు కానీ తన గురించి తనకు తెలియదంట. నీ గురించి నువ్వు తెలుసుకున్నంత వరకు యు ఆర్ అ వీక్ పర్సన్. నువ్వు బలహీనుడివే. నువ్వు నాకు బలం ఉంది ఎంతనా చెప్పు, కానీ నిన్ను నువ్వు తెలుసుకున్నంత వరకు, వ్యాలిడేట్ చేసేంత వరకు యు ఆర్ అ వీక్ పర్సన్. ఇక మాటలు చెప్పాలంటే నీ బలహీనతలు ఏంటి నీకు తెలవాలి. నీ బలహీనతలు ఏంటి నువ్వు తెలిసినప్పుడు యూ విల్ బీ సెన్సిటివ్ ఎనఫ్ టు ప్రొటెక్ట్ ఇట్. యూ విల్ బీ సెన్సిటివ్ ఎనఫ్ టు హ్యావ్ లిమిటేషన్స్. ఇదిగో నా బలహీనత ఇది, ఈ స్థలానికి నేను వెళ్ళకూడదు, నేను శోధించబడతానికి అవకాశం ఉంది. నా బలహీనత ఇది, ఈ వ్యక్తులతో నేను కలవకూడదు, అనవసరంగా గొడవ పెట్టి నేను దోషిని అవుతాను. ఈ స్థలానికి నేను వెళ్ళకూడదు, ఈ స్థలంలో నేను వెళ్తాను, నాకు శోధన అక్కడ ఉంది. ఐ విల్ నాట్ గో దేర్, ఐ విల్ నాట్ డూ దిస్, దిస్ ఇస్ మై లిమిటేషన్. యూ విల్ సెట్ లిమిట్స్ వెన్ యూ నో యువర్ వీక్నెసెస్. నీ బలము నువ్వు ఎరుగున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇది నా బలం కాబట్టి ఇది నేను ఫోకస్ చేస్తా, ఇది నేను దీని కొరకు నేను ప్రయాసపడతా, ఇది నేను జరిగిస్తా, దీని కొరకు కష్టపడతా, ఈ పని కొరకు నేను ముందుకెళ్తా, దీని మీద నా మనసు పెడతా, దీనిని నేను వాడతా. దీస్ ఆర్ మై స్ట్రెంగ్త్స్ అండ్ ఐ విల్ యూజ్ దెమ్. నీ మనసుని దాని మీద పెడతావు. ఈరోజు ఎంతోమందికి వారి బలహీనతలు తెలియదు, వారి బలము తెలియదు. అందుకని అపవాది కొట్టిన దెబ్బే కొడుతూ ఉన్నాడు, పడిన చోటే పడుతూ ఉన్నారు. చేసిన పాపమే చేసుకుంటూ ఉన్నారు, చేసిన పొరపాట్లే చేసుకుంటూ ఉన్నారు.
పడిన చోటే పడుతూ ఉన్నారు. దేవుడు ఎన్నిసార్లు నిలబెట్టినా కూడా పాము నోట్లోకి దూకిన కప్పలాగా ఉన్నారంట. చాలాసార్లు ఈ ఉపమానం చెప్పాను. ఒక వ్యక్తి అంట ఊరు బయట నుండి వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉంటే సడన్గా ఒక కప్ప ఎట్లా కేకేస్తుంది చెప్పండి? బక్ 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 కేకేస్తా ఉందంట, కయ్యో 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 అని. ఏందిరా కేకేస్తుందని సడన్గా తన ఫ్లాష్ టార్చ్ లైట్ పెట్టి ఇటు తిప్పి చూశాడంట. ఒక మట్టి పాము నోట్లో ఒక కప్ప ఉందంట. అరే పాపం, ఈ మట్టి పాము ఈ కప్పను తినేస్తుందేమో అని చెప్పి ఈ బురద పాము రాయి తీసి దాని తల మీద ఒకటి వేసాడంట. వేస్తే ఈ కప్ప బయటికి దూకిందంట. సరే కప్ప బయటికి దూకింది కదా, పాము నోరు తరుచుకుంది కదా, ఇంకా ఈ పాము ఏం చేయదులే, ఇది బురద పామే కదా అని చెప్పి పోతా ఉన్నాడంట. పోతా అంటే మరలా బక్క 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 కయ్యోని కాకేస్తుందంట. ఏంద్రా అని తిరిగి చూస్తే మరలా పాము నోట్లో కప్ప ఉందంట. ఏంట్రా మరలా దూకిందని చెప్పి మరలా రాయేసాడంట. మరలా రాయేసి వెళ్తా ఉంటే మరలా కొంచెం వెళ్ళేటప్పటికి మరలా శబ్దం వస్తుందంట. ఏంట్రా అని తిరిగి చూస్తే మరలా పాము నోట్ల కప్ప ఉందంట. మరలా రాయేసి ఈసారి అసలు ఏమవుతుందిరా అని ఆగి చూశాడంట. చూస్తే ఏమైంది తెలుసా? పాము నోరు అట్లే తెరిచిపెట్టుకుని ఉంది. ఈ కప్పే మరలా పాము నోట్లోకి దూకుతా ఉంది. ఈరోజు సాతాను కూడా చాలామందిని ఏం చేయడంట, వాడు బ్యాన్ తెరిచిపెట్టుకుంటాడంట. అంతే. నువ్వే మరలా ఆడి నోట్లో ఏముందా, మరలా నోట్లో ఏముందా, మరలా నోట్లో ఏముందా, మరలా గోతులోకి, మరలా నోట్లోకి, మరలా పాపంలోకి, మరలా చేసిన కార్యంలోకి దూకుతా కూర్చున్నాను. ఈరోజు అజ్ఞానం అనే పాపం. ఎంతోమంది వారు ఏంటి ఎరగరు, దేవుడు ఎవరు ఎరగరు, వారి జీవితం ఏంటి ఎరగరు. నీవు ఎవరో నువ్వు ఎరగనంత వరకు నీ జీవితంలో జీవించే జీవితమే వ్యర్థం అనేది తెలియజేయబడుతుంది. ఈరోజు నీ జీవితం ఏంటి? హూ ఆర్ యూ? నీలో ఉన్న బలములు ఏంటి? నీలో ఉన్న తలాంతులు ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన వరములు ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ద బెస్ట్ ఏంటి? వాట్ ఆర్ యూ గుడ్ విత్? ఈరోజు ద ప్రాబ్లమ్ ఇస్, అందరూ అంటారు నన్ను బలపరిచి క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యమే. సే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. ఈరోజు అందరు నమ్ముతారు క్రీస్తు బలపరుస్తాడని. ఎవరికైనా డౌటా? అందరు నమ్ముతారు క్రీస్తు బలపరుస్తాడని. కానీ ఎక్కడ డౌట్ తెలుసా? ఐ కెన్ డూ దగ్గర డౌట్. నేను చేయగలనా? ఈరోజు అందరు నమ్ముతున్నారు ఇక్కడ క్రీస్తు బలపరుస్తారని. మరి నువ్వు చేయగలవా? నువ్వు చేయగలవా అనే దగ్గర వచ్చేటప్పటికి ఏమో చేయలేనేమో, జరగదేమో, కుదరదేమో, అవ్వదేమో, రాదేమో. ఏమో కాదు. యూ హ్యావ్ టు నో హూ యు ఆర్. నీ బలహీనతల్ని బలపరచుకోవాలి. నీ శక్తిని నువ్వు వాడాలి. నీకు కలిగిన దాన్ని నీవు వాడాలి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీవు ధైర్యంతో ముందుకు సాగాలి. ఐ కెన్ డూ. నేను చేయగలుగుతాను, నేను చేస్తాను, నేను సాధిస్తాను, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, నేను చేస్తాను. ఈరోజు నీలో ఆ మనస్తత్వం లేకపోతే నువ్వు దేవుడి కొరకు చేయగలిగింది ఏదీ లేదు. ఈరోజు ఎంతోమంది జీవితాలు ఏది చేయట్లేదు. కారణం ఏంటంటే వారెవరో వారు తెలీదు. పక్కోడు ఎవడో మోటివేట్ చేయాలంట. ఈరోజు అందుకనే మోటివేషన్స్ ఎక్కువైపోయాయి. పక్కోడు ఎవడో చెప్పాలంట, నువ్వు పలానా, నువ్వు సూపర్, నువ్వు పలానా. అందుకని ఈరోజు కొత్తగా ఏం స్టార్ట్ చేశా, డైలీ అఫర్మేషన్స్ అంట. అద్దం ముందు నిలబడి నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నువ్వు కుదురుతుంది, నువ్వు ఇది, నువ్వు అది. యూ స్టాండ్ యాజ్ యువర్ సెల్ఫ్. యూ స్టాండ్ ఇన్ యువర్ ఓన్ ఐడెంటిటీ. యూ స్టాండ్ నోయింగ్ హూ యు ఆర్. నువ్వు ఎవరివో ఎరిగి నిలబడు. నీవు ఎవరివో ఏంటో తెలుసుకో. నీలో దేవుడు పెట్టిన వరములు ఏంటో తెలుసుకో. దేవుడు నీకు అనుగ్రహించిన తలాంతులు ఏంటో తెలుసుకో. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ఏంటో తెలుసుకో. ఎందుకంటే నోయింగ్ అన్నప్పుడు ఫస్ట్ నో యువర్ గాడ్, సెకండ్ నో యువర్ సెల్ఫ్, మూడోది నో యువర్ డెస్టినీ. నీ గమ్యంని తెలుసుకో. నీ గమ్యం తెలియనంత వరకు ఎడారిలో ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు తిరిగినట్టు నీ జీవితం అంతా వ్యర్థంగా తిరుగుతూ ఉంటావు. దేవుడి సన్నిధి లేక కాదు, దేవుడు లేక కాదు,
దేవుడు ప్రేమించక కాదు, దేవుడు వాగ్దానం చేయక కాదు. నీ ఆశల ప్రకారము దృష్టి లేక, గమ్యము చేరక, ఎక్కడ గాలి కొట్టిన పొట్టిలాగా తిరుగుతూ ఉంటారంట కొంతమంది. ఈ దుమ్ము తిరుగుతూ చూడండి, ఫ్యాన్ వేసేటప్పుడు ఇంట్లో దుమ్ములు అంటే తిరుగుతూ చూడండి, ఎక్కడ తిరుగుతుంది, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ తిరిగి దాన్ని బట్టి ఏమైనా ప్రయోజనం ఉందా? ఈరోజు చాలామంది జీవితాలు కూడా అట్లే ఉన్నాయి. కేవలం తిరుగుతూ ఉంటారు. ఏం చేస్తామంటే ఏదో బిజీ 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 బిజీ. ఏం బిజీ? ఏం సాధించావు? వాట్ హ్యావ్ యూ డన్? ఏంటి నీ పర్పస్? ఏది? సంవత్సరాలు గతించిపోతుంది, వయసులు గతించిపోతుంది. పోయిన కాలం తిరిగి రాదు, పోయిన ఆరోగ్యం తిరిగి రాదు, పోయిన వయసు తిరిగి రాదు. చేయవలసిన సమయంలో చేస్తున్నావా? సాధించవలసిన రీతిగా సాధిస్తున్నావా? దేవుడు నీకు నమ్మించినవి నీవు వాడుకుంటున్నావా? నీవు జరిగిస్తున్నావా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ గమ్యం మీరు ఎరుగున్నారా? మీ గమ్యం మీరు ఎరిగలేరంటే దేవుడు మీ జీవితంలో చేయగలిగింది ఏం లేదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక గమ్యం, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఆ ఉద్దేశం ప్రకారం నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ఉద్దేశంలో నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నీకు అనుగ్రహించిన గమ్యంలో నువ్వు జీవిస్తున్నావా? ఎట్టు వెళ్తుంది మీ బ్రతుకు? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దేని కొరకు ప్రయాసపడుతున్నారు? దేని కొరకు కష్టపడుతున్నారు? ఏంటది? మీరు చేసేది ఏంటి? వాట్ ఈస్ దట్ యు డూ? వై డూ యూ డూ? ఇస్ దట్ యువర్ పర్పస్? ఇస్ దట్ యువర్ డెస్టినీ? అదే మీ గమ్యమా? అదే మీ పిలుపా? అదే మీరు చేరవలసిన చోట? అదే దేవుడు మీ జీవితంలో ఉద్దేశించిందా? ఈరోజు ఎంతమందికి గమ్యం లేదు? గాల్లో కొట్టే పొట్టులాగా ఉన్నారు, లేకపోతే గాల్లో కొట్టుకుంటాడంట ఒకడు. ఎందుకు? నో పాయింట్. ఈరోజు నీ జీవితంలో హ్యావ్ విజన్. గమ్యం కలిగిన వాడు సమయాన్ని వ్యర్థపరచడు. ఇన్ఫ్యాక్ట్ గమ్యం ఎరిగిన వాడు వేగంగా చేయకపోయినా, ఆలస్యంగా చేసినా మొత్తానికి గమ్యం చేరతాడు. కానీ గమ్యమే లేనివాడు ఎటుపోయి చేరతాడు? కనీసం గమ్యం ఎరిగిన వాడు వేగంగా పోకుండా ఆలస్యంగా పోయి చేరతాడేమో, కానీ గమ్యమే ఎరగనేవాడు. దట్ ఈస్ ఆల్ ఐమ్ సెయింగ్. ఇదిగో ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికైనా ఒక స్థలానికి వెళ్ళాలి, దారి తెలుసు. ట్రాఫిక్ కొన్నిసార్లు నేను స్లో చేస్తుంది, కానీ మొత్తానికి వెళ్ళి చేరవా? ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఓరికి బండి ఎక్కేవానుక ఏం ప్రయోజనం? కొంతమంది తిరుగుతారు చూడండి, రోడ్లలో ఓరికి తిరుగుతారంట. ఎక్కడరా పోయారంటే గాలి తిరిగి వచ్చాడంట. ఎవడానికి గాలికి తిరిగి వస్తున్నాడంటే వాడంతా వేరే బ్యాచ్. ఎవడు బ్యాచ్ తెలీదా? సాతాను బ్యాచ్ అంట. దేవుడు అడుగుతాడు, యోబు గ్రంథంలో చూస్తాం, ఎక్కడి నుండి వచ్చావంటే ఓరికి అటు ఇటు తిరుగుతూ వచ్చానంటాడు. ఏంటంట? ఓరికి తిరుగుతూ వచ్చాడంట. ఏం దొరికిందా? ఎవడున్నాడా? ఎవడు ఏం చేస్తున్నాడా? ఎవడి సంగతి ఏంటి? ఎవడి దిక్కు ఏంటి? ఎవడు ఏం చేశాడు? నీకెందుకు? గమ్యం ఎరుగున్నవాడు తిన్నగా పోతాడు. గమ్యం ఎరుగున్నవాడు తన జీవితం ఏంటి? హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్. మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ ఆర్ యూ కన్సర్న్డ్ అబౌట్? ఏంటి? పొద్దున్న లేస్తే నీ కన్సర్న్స్ ఏంటి? ఈరోజు అపవాది ట్రాప్స్ చూడండి. గమ్యం ఎరగడం ఒకటి చేస్తాం. ఈరోజు అంతెందుకు, నీ యూట్యూబ్ హిస్టరీ పోయి చూసుకో, నీ సోషల్ మీడియా హిస్టరీ చూసుకో, నీ గూగుల్ సెర్చ్ లిస్టులు చూసుకో. వారానికి ఒక సెర్చ్లు ఉంటాయి కొంతమందికి. ఓ వారం అంతా ఒకటి వెతుకుతారంట, ఇంకో వారం అంతా ఇంకోటి వెతుకుతారంట, ఇంకో వారం అంతా ఇంకోటి వెతుకుతారంట. మోజులు తీరేంతవరకే. దెర్ ఇస్ నో ఫ్యూచర్, దెర్ ఇస్ నో ఐడెంటిటీ, దెర్ ఇస్ నో పర్పస్. గమ్యం కలిగి ఉన్నవాడు తన సర్చ్, తన ఐడెంటిటీ అంతా ఒకటిగా ఉంటుంది. నేను పలానా, నేను చేయవలసింది పలానా, నేను చేరవలసింది పలానా, నా గమ్యము, నా జీవితం ఇది. ఈరోజు గమ్యము మీరు తెలుసుకోవాలి. ఎప్పుడో జ్ఞాపకం చేసుకో. దేవుని తెలుసుకోకనా, నువ్వెవరు తెలుసుకోకనా, నీ గమ్యం ఎప్పుడు తెలియజేయబడదు. ఈరోజు చాలామంది, హౌ డు ఐ నో ద విల్ ఆఫ్ గాడ్? ఫస్ట్ నో గాడ్. నువ్వు దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు ఆయనకి ఏది ఇష్టం లేదో తెలుసుకుంటావు. దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు ఆయనకి ఆయాస కలిగించేది ఏంటి, సంతోషం కలిగించేది ఏంటి తెలుసుకుంటావు. నో గాడ్, నో యువర్ సెల్ఫ్. నీలో ఉన్నది ఏంటి? నీలో దేవుడు పెట్టినది ఏంటి? నీలో ఉన్న బహుమానాలు ఏంటి? నీలో పెట్టిన వరములు ఏంటి తెలుసుకో. దాన్ని బట్టి నీ గమ్యం ఏంటి తేట తెలివిగా నీకు ముందు కనబడుతుంది. దయచేసి స్థలంలో ఉంచండి. ఎక్కడ ఒకసారి లేచి నిలబడతామా? కెన్ వి రైజ్ అప్? కెన్ వి జస్ట్ రైజ్ అప్? లేచి నిలబడి, ఇదిగో అయ్యా నేను నిలబడుతున్నాను, నన్ను వెలిగించయ్యా. నీ తేజస్సు నా పైన ప్రకాశింపజేయి, నీ మహిమ నా పైన ప్రకాశింపజేయి.
నీ సన్నిధి నాకు అనుగ్రహించు, నీ శక్తిని నాకు అనుగ్రహించు, నీ తోడు నాకు అనుగ్రహించు, నీ అభిషేకం నాకు దయచేయి. నా తోడు నువ్వు ఉండు ప్రభువా, నా తోడు నువ్వు ఉండు ప్రభువా. అడగండి, దేవుడిని అడగండి విశ్వాసంతో. నా తోడు నువ్వు ఉండాలయ్యా, నా తోడు నువ్వు ఉండయ్యా, నన్ను నువ్వు బలపరచయ్యా. అడగండి, దేవుడు నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నా బలహీనతలు నాకు తెలియజేయ్యా, నా బలం నాకు తెలియజేయ్యా, నా బలహీనతలు నేను సరిదిద్దుకుంటాను ప్రభువా. నాలో ఉన్న తప్పుదమ్ములు నాకు తెలియజేయ ప్రభువా. నీ ఆత్మ దూరంగా ఒప్పింపజేయ్యా, ఒప్పుకుంటానయ్యా, సరిదిద్దుకుంటానయ్యా. ఓ ప్రార్థన చేయండి, యథార్థంగా దేవుడితో ప్రార్థన చేయండి, మాట్లాడండి, దేవుడితో మాట్లాడండి. ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలబడిన వారమండి. దేవుని గుణాతిశయాల్ని కనబరుస్తానికి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలబడిన వారమే. రాజులైన యాజక వంశంగా ఏర్పరచబడిన వంశంగా ఆయన గుణాతిశయాల్ని కనబరిచేవారుగా దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నీలో వెలుగు ఉండాలి, నీవు లోకానికి వెలుగు ఉన్నావు. దేవుని మహిమపరిచే కార్యాలు నీ జీవితంలో ఉండాలని ఆశపడుతున్నావా? ఈ రోజు నుండి దేవుడు తన అభిషేకం నీ పైన బలంగా వచ్చి ఆయన అభిషేకం ద్వారా నీ జీవితంలో తలుపులు తెరవాలని ఆశపడుతున్నావా? నడిపించాలని ఆశపడుతున్నావా? ఆయన చిత్తం జరిగించాలని ఆశపడుతున్నావా? ఆయన వాగ్దానాలు నెరవేర్చాలని ఆశపడుతున్నావా? God wants to have partnership with you. Do you desire? నువ్వు ఆశపడుతున్నావా? చెప్పు, దేవుడు నేను ఆశపడుతున్నాను. చెప్పు, దేవా నిన్ను తెలుసుకున్న కృప నాకు దయచేయ. అడగండి, దేవుడిని అడగండి. దేవుడు తను కనబరుస్తున్నాయి కానీ యూ కెనాట్ డిస్కవర్ గాడ్. ఆయన ఎంతైతే అన్లెస్ హి రివీల్స్, తను కనబరుస్తనే కానీ నువ్వు గ్రహించలేవు. ఆయన వెలుగే తను కనబరుస్తాం. ఆయన వెలుగులోనే ఆయన కనబరుస్తాడండి. చెప్పు, లార్డ్ ఐ వాంట్ టు నో యు మోర్ లార్డ్. నేను అధికంగా తెలుసుకోవాలని ఆశపడుతున్నానయ్యా, నేను ఎరిగి ఉండాలని ఆశపడుతున్నానయ్యా, నిన్ను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా. దేవుడు ఆశపడేది ఒకటే, హీ వాంట్స్ టు గివ్ యు ఎ షిఫ్ట్ ఇన్ సీజన్. ఈ రాబోయే కాలంలో, రాబోయే వారంలో, రాబోయే నెలలో దేవుడు నీ జీవితంలో ఒక షిఫ్ట్ అవ్వాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్స్ టు మేక్ ఆల్ యువర్ డిలేస్ ఇంటూ యాక్సిలరేషన్. ఆలస్యములన్నిటిని తీసి ముందుకెళ్ళినట్లుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు అండి. హీ వాంట్స్ టు చేంజ్ ఆల్ యువర్ స్ట్రగుల్స్ టు స్టెబిలిటీ. నేను స్థిరపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. నీ కన్నీటినంతా సాక్ష్యంగా మార్చాలని, టీయర్స్ టు టెస్టిమనీ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ఎండిన స్థితిని ఫలింపజేయాలని, ఫ్రమ్ బేరన్నెస్ టు ఫ్రూట్ఫుల్నెస్ మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. అడుగు, దేవుడు అడుగు, నీ శక్తితో నన్ను లేపయ్యా, నీ బలంతో నన్ను లేపయ్యా, నీ మహిమతో నన్ను నింపయ్యా. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. మా జీవితంలో వెలుగుంటామయ్యా, నీ వెలుగును మా జీవితంలో ప్రకాశింపజేయమని వేడుకుంటామయ్యా. నీ సన్నిధి కాంతి మా జీవితంలో అనుగ్రహించమని వేడుకుంటాము ప్రభువా. నీ మహిమను మా జీవితంలో కుమ్మరించమని వేడుకుంటాము ప్రభువా. ఆత్మానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయి, శక్తి కలిగిన జీవితాలు మాకు దయచేయి, నీ చిత్తాన్ని నెరవేర్చే జీవితాలు మాకు దయచేయి. ఇదిగో ప్రభువా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తాను. ఓటంలో ఉన్న వారిని చూడు, ఎన్నో ప్రయత్నాలను చేసి విఫలమైన వారిని చూడు, శక్తి లేని స్థితిలో ఇంకా గివప్ అన్న వారిని చూడు. ఇదిగో ప్రభువా, నీ ఆత్మ మమ్మల్ని పురుగొల్పేది, నీ ఆత్మ మమ్మల్ని బలపరిచేది, నీ ఆత్మ మమ్మల్ని నిలబెట్టేది, నీ ఆత్మ మా తోడుండి మేము నడవలసిన జయ మార్గంలో మమ్మల్ని నడిపించేదయ్యా. ఇదిగోనయ్యా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. మాకు కావాల్సిన సిద్ధపాటు దయచేయి. ఇంకా స్థితిలో, పడిన స్థితిలో, సోమర స్థితిలో, నిర్లక్ష్య స్థితిలో, అజాగ్రత్త స్థితిలో మా జీవితంలో మేము ఉండి నీ కార్యం ఎదురు చూస్తే ఏది జరగదు కదా ప్రభువా. ఈరోజు నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా లెమ్ము తేజరులము, లెమ్ము తేజరులము. ఇదిగో ప్రభువా,
Here we arise, Lord. Here we arise, Lord. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే నేను నిలబడుతున్నానో, నన్ను వెలిగింపజేయని అడుగుతున్నాను, నేను నిలబడుతున్నాను, నన్ను వాడుకో అని ఎవరెవరైతే అడుగుతున్నారు, నేను నిలబడుతున్నాను, నా పైన నీ మహిమని కుమ్మరించు అని ఎవరెవరైతే అడుగుతున్నారు, ప్రభా ఇదిగోనయ్యా, నీవేనయ్యా, నీ ఆత్మ ద్వారంగా నీ కార్యములు మా జీవితంలో ఇప్పుడే జరిగించమని వేడుకుంటానయ్యా. I speak for a season of breakthrough. I speak for a season of favor, Lord. Favor, divine favor. ఇదిగో ప్రభా, నీ బిడ్డల ముందుకు సాగాలయ్యా, ధైర్యంగా సాగాలయ్యా, బలముతో సాగాలయ్యా, నిశ్చయతతో సాగాలయ్యా, నీకు ఇష్టలుగా సాగాలయ్యా, నీ ఆత్మను అనుభవించాలయ్యా, నీ ఆత్మ కార్యాలు చూడాలయ్యా, విడుదల కలగాలయ్యా, స్వస్థత కలగాలయ్యా. ఇదిగో చూడు ప్రభా, ఇక్కడ ఎవరైనా ఎటువంటి విధమైన అనారోగ్యములతో ఇక బాధపడుతున్న వారైనా సరే, ఎటువంటి విధమైన అనారోగ్యమైనా సరే, ఎటువంటి విధమైన అనారోగ్యమైనా సరే, దేవా ఇక్కడ ఎవరు అనారోగ్యంతో ఉన్నవారైనా కూడా యేసు పొందిన గాయముల ద్వారంగా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. స్వస్థపరిచే దేవా స్వస్థపరిచేయ్యా, విడిపించే దేవా విడిపించేయ్యా, బాగు చేయ్యా, నూతన పరచు ప్రభా. అయ్యా నీ కృపను అనుగ్రహించు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూ, ఈ లైవ్లో వీక్షిస్తాం వారిని చూ, నా స్వరం ఎక్కడైతే వినబడుతూ ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్నాను దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం, జయకరమైన జీవితం, ఘనమైన జీవితం, ముందుకు సాగే జీవితాన్ని దయచేయమని వేడుకుంటాడు ప్రభా. ఇదిగోనయ్యా, నీ వాక్ మమ్మల్ని బలపరిచింది, నీ వాక్ మమ్మల్ని ప్రోత్సాహపరిచింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో నువ్వు ఇచ్చిన వాగ్దానం, ఎవరెవరైతే లేచి నిలబడుతున్నారో, ఎవరెవరైతే వారి జీవితంలో నిర్ణయాలు చేసి ముందుకు సాగుతున్నారో, ఎవరెవరైతే నీ కొరకు నిలబడతారని నిశ్చయించుకున్నారో, నీ వాగ్దానాలన్నీ వారి జీవితంలో నెరవేర్చబడును గాకని ప్రకటిస్తున్నాను. ఆశ్చర్య సహాయం, ఊహించరాని మేలు, ఘనమైన కార్యము నీ బిడ్డల జీవితంలో నువ్వు జరిగించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.